ఆమె పేరు యాన్. స్కూల్ మొదటి రోజే అక్కడ ఉండే రౌడీ అమ్మాయిలు ఆమెను తీవ్రంగా వేధించడం మొదలు పెడతారు. కానీ తమ చావును తామే కొని తెచ్చుకుంటున్నారని ఆ రౌడీలకు అస్సలు తెలియదు. ఎందుకంటే యాన్ శరీరంలో ఒక అత్యంత భయంకరమైన క్రూరమైన రాక్షస దేవత గోస్ట్ మదర్ నివసిస్తూ ఉంటుంది. సాధారణ సమయంలో అది యాన్ తల్లిలా కాపాడుతుంది. కానీ ఎవరైనా యాన్ కు హాని తలబెడితే మాత్రం ఆత్మలను తినే భయంకరమైన రాక్షసిగా మారిపోతుంది. యాన్ లోపల ఉన్న ఈ భయంకరమైన శక్తి కారణంగానే ఆమె కుటుంబం ఆమెను 4 వైపుల సముద్రం ఉన్న ఒక ఒంటరి ద్వీపంలోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ కి పంపిస్తారు. అది స్కూల్ కంటే భయంకరమైన జైలు లాంటిది. ఆ ద్వీపంలో ఉన్న ఏకైక మగవాడు పడవ నడిపే మైక్ మాత్రమే. స్కూల్లో రౌడీలు గ్రూప్ లీడర్ అయిన యామీ యాన్ ను ఏడిపించడానికి చీకటిగా బుద్ధింకలతో నిండిన ఒక నిరుపయోగమైన గదిని ఇస్తుంది. ఒక రాత్రి యాన్ నిద్రపోతూ ఉండగా ఆమెపై మురికి డ్రైనేజ్ నీళ్లను కుమ్మరించి ఎగతాళి చేస్తారు. ఆ ఘటనతో యాన్ లోపల ఉన్న రాక్షసి నిద్ర లేవడం మొదలవుతుంది. ఆ స్కూల్లో భోజనం ఉచితంగా ఇవ్వరు. పని చేస్తేనే తిండి. యాన్ తో స్కూల్ శుభ్రం చేయించడం, బావి నుంచి నీళ్లు తప్పించడం లాంటి పనులు చేపిస్తారు. నీళ్లు తోడుతుండగా యాన్ చేయి తెగిపోతే పడవ నడిపే మైక్ వచ్చి ఆమెకు సాయం చేసి తన షర్టు ముక్కులతో కట్టు కడతాడు. అయితే మైక్ ను ప్రేమించే రౌడీ యామీ యాన్ చేతికి కట్టు ఉండడం చూసి విపరీతమైన అసూయతో రగిలిపోతుంది. కోపంతో రగిలిపోయిన యామీ ఒక రాత్రి కత్తి పట్టుకుని యాన్ ను నరకడానికి ఆమె బెడ్ వైపు వెళ్తుంది. కానీ అకస్మాత్తుగా అక్కడ గడ్డగట్టే చల్లటి గాలి, గంటలు చప్పుడు వినిపిస్తాయి. ఒక నల్లటి రాక్షస నీడ వెళ్లడం చూసి యామీ భయంతో వణికిపోతుంది. మరుసటి రోజు కోపం తట్టుకోలేక ఆమె తన గ్యాంగ్ తో కలిసి యాన్ ను చుట్టుముడుతుంది. బలవంతంగా కత్తెరతో యాన్ అందమైన పొడవాటి జుట్టును కత్తిరించేస్తుంది. కన్నీళ్లతో రగిలిపోతున్న యాన్ ను చూసి ఆమె సంతోషిస్తుంది. కానీ యాన్ జుట్టు కత్తిరించిన ఆ క్షణమే ఆమె తన చావును తానే ముగించుకున్నట్లయింది. ఆ సాయంత్రమే యాన్ శరీరంలోని గోస్ట్ మదర్ రాక్షసి పూర్తి స్థాయిలో మేల్కొని భయంకరమైన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ప్రారంభించింది.